హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో రీనీట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ గురించి వీడియో చేస్తున్నాను. ఎక్స్పెక్ట్ చేయాలంటే కట్ ఆఫ్స్ ప్రెడిక్ట్ చేయాలనేది కొంచెం కష్టం. సో దానికి కొన్ని క్రైటీరియాస్ పైన బేస్ చేసుకొని చెప్పాలి. అంటే ఎట్లా అంటే నార్మల్గా చెప్పే ఉంది అట్లా. సో అది ఎట్లా అంటే లైక్ డిఫికల్టీ లెవెల్, పేపర్ ఎట్లా డిఫికల్ట్, ఏ లెవెల్లో ఉంది, డిఫికల్ట్, మోడరేట్, ఈజీ, బోనస్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, నెంబర్ ఆఫ్ సీట్స్ వర్సెస్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఎంత తేడా ఉంది. సో అవన్నీ అన్ని క్రైటీరియాస్ బేస్ చేసుకొని చెప్పాలి. ఓకే, డిఫికల్టీ లెవెల్ వచ్చేసి 2025 కి ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్లోనే ఇచ్చారు రీడింగ్ పేపర్. కొంచెం లోవర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా 2025 అనేది చాలా హార్డెస్ట్ పేపర్ అది. సో కొంచెం బెటరే కానీ ఆల్మోస్ట్ ఈక్వల్. సో రీనేట్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. అండ్ బోనస్ క్వశ్చన్ ఒక్కటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేనైతే. చూద్దాం లాస్ట్ లోకి ఏమవుతుందో. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ వర్సెస్ స్టూడెంట్స్, ఇప్పటికైతే సీట్స్ ఏం పెరగలేదు కదా ఇంకా మన స్టేట్ లో. సో ఆల్మోస్ట్ ఈక్వలే. ఒకవేళ పెరిగితే చెప్పలేము, ప్రతి ఇయర్ కి పెరుగుతున్నాయి కాబట్టి ఇయర్ కూడా పెరిగితే చెప్పలేము మనం. సో ఇవన్నీ క్రైటీరియాస్ బేస్ చేసుకొని చూస్తే 2025 కట్ ఆఫ్స్ కంటే ఒక 5 మార్క్స్ ఎక్కువ ఉంటే చాలా సేఫ్ జోన్, 100% సేఫ్ జోన్ లో ఉన్నట్టు మనం. ఓకే, ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఒకసారి చూసేద్దాం మనం. అండ్ ఎవ్రీ టైం నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళకి 50% ఛాన్స్, 50 కూడా కాదు కానీ ఒక 70% ఛాన్స్ ఉంటుంది. 100 నేను మంచిగా చేస్తాను, కరెక్ట్గా చూస్ చేస్తాను కాబట్టి ఐఎమ్ సేమ్. ఒక 80% ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళకి అయితే 100% ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ మధ్యలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం సేఫర్ సైడే ఉన్నారు. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళకి 80% ఛాన్స్, ఇక్కడ ఉన్న వాళ్ళకి 100% ఛాన్స్, ఇక్కడ ఉన్న వాళ్ళకి 90 to 95% ఛాన్స్ ఉంటుంది సీట్ రావడానికి. నేను ప్రతి ఇయర్ ఇదే చెప్తాను అండ్ అది కరెక్ట్ అవుతుంది కూడా. ఓకే, బీసీఏ లాస్ట్ ఇయర్ కూడా ఇదే చెప్పాను. సారీ, నాట్ ప్రతి ఇయర్, నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను కాబట్టి లాస్ట్ ఇయర్ ఇదే చెప్పాను, అది కరెక్ట్ అయింది. సో బీసీఏ 350 to 365, బీసీబీ 405 410, బీసీసీ 365 370, బీసీడీ 408 412, కాంపిటీషన్ కొంచెం హయ్యర్ సైడ్ ఉంటే 415 వరకు వెళ్ళవచ్చు, బట్ మ్యాక్సిమం వెళ్ళదు. బట్ ఇట్స్ సేఫ్ సైడ్. బట్ 412 ఉన్న వాళ్ళకి 100% వచ్చేస్తుంది సీట్. ఓకే, అండ్ బీసీఈ 400 to 405, 416 కూడా ఉండొచ్చు. SC1 300 to 315, SC2 362 to 360, 360 to 362, SC3 370 to 375, ST 380 to 385, OC 415 to 420. అండ్ నేను పర్సనల్ గా మెంటర్షిప్ అనేది లాంచ్ చేశాను. ఆల్రెడీ 5 స్టూడెంట్స్ తీసుకున్నారు నా మెంటర్షిప్. సో ఇందులో ఇంక్లూడెడ్ థింగ్స్ ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి. ఇప్పుడు నార్మల్ గా మీరు 3,000 పెట్టి మెంటర్షిప్ తీసుకుంటారు కదా. నేను కూడా ఎంబీబీఎస్ అప్పుడు అట్లా ఎంబీబీఎస్ సీట్ కోసం అట్లనే తీసుకున్నాను. వాళ్ళు ఏం చేస్తారు, అందరికీ ఒకటే పీడిఎఫ్ పెట్టి ఇదే వెబ్ ఆప్షన్స్ పెట్టేయండి అని చెప్తారు. నో, అట్లా కాదు. మీ మార్క్స్ కి మీకు ఎట్లా మీ మార్క్స్ ఎట్లా పెట్టాలనేది కరెక్ట్ గా చూసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ అట్లా పర్సనల్ గైడెన్స్ నేను ఇస్తాను. వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఇస్తాను పర్సనల్లీ. అండ్ ఎనీ టైమ్ యూ కెన్ కాల్ ఫర్ డౌట్స్ కాల్స్. అన్ని కాల్స్ ఆన్సర్ ఇస్తారు, అన్ని టెక్స్ట్ రిపోర్ట్ ఇస్తారు రిగార్డింగ్ కౌన్సిలింగ్. ఓకే, ఓన్లీ ఫస్ట్ 10 విల్ బి టేకెన్. ఆల్రెడీ 5 అయిపోయారు. ఓకే, ఒకవేళ బార్డర్ లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇట్లాంటి మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు, అట్లా 100 200 మెంబర్స్ తీసుకుంటారు, వాళ్ళకి అంత టైం ఉండదు అందరికి ఆన్సర్ చేయడానికి. నేను జస్ట్ 10 మెంబర్స్ అనుకో, ఓన్లీ 10 మెంబర్స్. ఆ 10 మెంబర్స్ కరెక్ట్ గా వాళ్ళు ఎంత కరెక్ట్ గా చేస్తున్నారని నేను చూస్తుంటాను ఇక. సో యాజ్ అన్ ఎంబీబీఎస్ స్టూడెంట్ నేను ఇవన్నీ ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు. అండ్ నెక్స్ట్ మీ సీట్ వచ్చిన తర్వాత కూడా మీ ఎగ్జామ్స్ లో నేను ఏం చదవాలి, ఎలా చదవాలి అన్ని హెల్ప్ చేస్తుంటాను. సో మై మెంటర్షిప్ విల్ బి వర్త్ ఇఫ్ యూ టేక్. ఓకే, సో ఒకవేళ మీకు మెంటర్షిప్ ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని కమెంట్ చేయండి. అండ్ అనుకోవచ్చు ఎంబీబీఎస్ స్టూడెంట్ అండి ఇట్ విల్ బి ప్రైసీ అంటే. అట్లేం లేదు. ఐ విల్ టేక్ 1,000 ఆల్ ఇండియా కోటా అండ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్.
600 600 కూడా ఓకే కనిపిస్తుంది. ఓకే 499 ఫర్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్. So comment yes if you are interested. బట్ ఓన్లీ 5 ప్లేసెస్ ఆర్ లెఫ్ట్. నేను ఎక్స్ట్రా తీసుకోను ఎందుకంటే అట్లా ఎక్కువ తీసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. అలా వద్దు. ఓన్లీ 5 స్టూడెంట్స్ ఆల్రెడీ 5 స్టూడెంట్స్ తీసుకున్నారు. డైలీ నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను కూడా. ఓకే, థ్యాంక్ యూ.